క్షేమంగా సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో మరొకసారి వ్యక్తిగతంగా కుటుంబంగా వందనాలు. వాక్యాన్ని గ్రహించి తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి మేము కూడా నాయన మీ వాక్యానుసారం నడుచుకోవడానికి నాయన మాకు సహాయం దయచేయమని తండ్రి వందనాలు ప్రభా. మీ సేవకులను మీ నోటు బోరగా వాడుకోమని తండ్రి వందనాలు ప్రభా. వినగలిగే మనసును గ్రహించే హృదయాన్ని కూడా నాయన మాకు దయచేయమని ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన త్వరలో రన్నేసే నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 100వ అధ్యాయంలో ఉన్నాము. మరి ఇక్కడ కీర్తనకర్త ప్రభువుని ఏ విధముగా స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఆరాధన చేసే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవడము, మనల్ని మనం కడుక్కోవడము, సిద్ధపాటు కూడిన ప్రార్థనలు చేయాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. ఏదైనా ఇంపార్టెంట్, ఎవరైనా అనారోగ్యము లేదంటే పరీక్షకు వెళుతున్నారు అంటే చేయొచ్చు. కానీ రెగ్యులర్గా చేసే ప్రార్థనలు దయచేసి రొటీన్ ప్రేయర్స్ చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటాను. దయచేసి గుర్తుపెట్టుకోనండి. ఉత్సాహంతో ప్రభుని స్తుతించాలంటే నీ జీవితంలో ప్రభు ఏమి చేశాడో అన్న విషయములు జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. హృదయము సంతోషముతో నింపబడితే సంతోషము బయటకు వస్తుంది. హృదయము బాధతో నింపబడితే బాధ బయటకు వస్తుంది. కోపముతో నింపబడితే కోపం బయటకు వస్తుంది. ఎవరైనా మరి ఒక వ్యక్తి మీద నేను కోపముతో నింపుకున్నాను అనుకోండి, ఆమె పలకరించినా సరే నాలోంచి కోపము ఉగ్రత వచ్చేస్తుంది. ఓకే, మరి బైబిల్లో ఒక వ్యక్తి సంతోషముతో నింపబడి మరలా దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధన చేస్తున్నట్టుగా కొన్ని మాటలు నేను చూస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో చూస్తే, లూకా సువార్త 17వ అధ్యాయము చదవండి. సమరయ గలిలయల మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిచుండగా యేసు ప్రభు ఒక గ్రామంలోనికి వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, ఆయనకి ఎదురుగా వచ్చి 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలబడి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చాలండి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అంటే ఎంతమంది శుద్ధులయ్యారు? అందరూ శుద్ధులయ్యారు. వాళ్ళు దూరం నుండి యేసును చూసి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి అని కేకలు వేస్తుంటే, వాళ్ళని చూసి ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ఎక్కడికి వెళుతున్నారు? యాజకులకు వాళ్ళగా కనపరచుకోవడానికి వెళుతూ ఉన్నారు. వాళ్ళు శుద్ధులయ్యారు. యేసు ప్రభు మాటకు విధేయ చూపించి వాళ్ళు యాజకుల దగ్గరికి వెళుతూ ఉంటే ఏమైంది? వాళ్ళకి స్వస్థత వచ్చింది. వాళ్ళు శుద్ధులయ్యారు. వారిలో ఒకడు, ఇది పార్ట్, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇది ఫస్ట్ పార్ట్. ఈ రోజు నా యొక్క సందేశంలో ఇది మొదటి భాగము. రెండవ భాగము ఆరాధన తర్వాత పంచుకుంటాను. ఓకే, ఈ మొదటి భాగంలో ఏమిటంటే ఆ శుద్ధులైన 10 మందిలోని ఒక వ్యక్తి ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న ఆనందము. మరి ప్రభు మీ జీవితంలో చేసిన కార్యములు బట్టి అనేకమైన సందర్భాల్లో నేను ఆనందముతో నింపబడ్డాను. మీరు కూడా అనేకమైన సందర్భాల్లో ఆనందంతో నింపబడి ఉంటారు. అది ఒక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి నేను యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన కొత్త దినాల్లో, తొలిటి దినాల్లో మరి బండి మీద వస్తున్నాను.
వస్తూ వస్తూ గంటాడి ఏరియా అనమాట. అప్పుడు సింగిల్ రోడ్ ఉంది, ఇప్పుడు డబల్ రోడ్ వచ్చింది. అప్పుడు సింగిల్ రోడ్ అంటే 1985 కాదు 92 ఆ టైంలో. ఇంకా గంటాడిలో ఆరాధన ప్రారంభించలేదు, దానికంటే ముందుగానే 85, 86 కాలంలో 84, 85లో మరి ఆ గంటాడు రోడ్లో నేను వస్తూ ఉంటే ఒక ఆయన ఎవరో లిఫ్ట్ అడిగారు, ఎక్కించుకున్నాను. ఆయన నా వెనకాల కూర్చున్నాడు. వెళుతూ ఉన్నాను. గబగబా వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమైతే అయ్యి బాబు తడిచిపోతాము, ఇప్పుడంటే చాలా చెట్లు షాపులు వచ్చేసాయి, షెల్టర్లు వచ్చేసాయి. మరి ఆ టైంలో అస్సలు షెల్టర్లు లేవు. మరి ముద్దయిపోతాం, తడిచిపోతాం అన్న భయంతో కొంత దూరం వెళ్ళిన వాడిని మరలా తిరిగి యూటర్న్ తీసుకుని, అక్కడ ఒక ఫైర్ స్టేషన్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకుందామన్న ఉద్దేశంలో ముందుకు వెళ్ళి నేను యూటర్న్ తీసుకునేటప్పటికల్లా బండి స్కిడ్ అయిపోయింది. ఏ విధంగా స్కిడ్ అయిందంటే, మరి ఇలాగ వెళ్ళే బండి స్కిడ్ అయ్యి ఇలా జారి మళ్ళా నిలబడ్డది. ఇలాగ వెళుతున్నాను, ఇలా పడిపోయి ఇలా జారి మళ్ళీ ఇలా నిలబడ్డది. అక్కడ షెల్టర్ తీసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిన తర్వాత అతన్ని అడిగాను, నా వెనకలో ఉన్న అతన్ని అడిగాను, బాబు నువ్వు కాలు పెట్టావు, అందుకే జారిపోయిన బండి మరలా లేచి నిలబడ్డది. నువ్వు వెనకాల కాలు పెట్టావు గనక పడిపోవలసింది, కానీ బండి మరలా లేచి నిలబడ్డది. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అన్నాను. అతను అన్నాడు, అయ్యో నేను కాలు పెట్టలేదండి అన్నాడు. ఆ వెనకాల ఉన్న వ్యక్తి, నేను కాలుతో ఆపలేదండి, నేను అసలు కాలు పెట్టలేదండి అన్నాడు. అనేటప్పటికెల్లా అంత పెద్ద వర్షంలో కూడా నాలోంచి వేడి వచ్చి సెగలు వచ్చి పట్టలేని అంతగా ఆనందము నాలో వచ్చింది. ఏమిటి కారణము? పడిపోయే వ్యక్తిని నేను కాలు పెట్టలేదు, నా వెనకాల ఉన్న వ్యక్తి కూడా కాలు పెట్టలేదు, బండిని ఆపే ప్రయత్నం ఎవ్వరము చేయలేదు. ఇద్దరు కాళ్ళు కూడా విరిగిపోవాలి. ఆ సందర్భంలో బండి జారి మరలా నిలబడ్డదే. నిజంగా దేవా నీకే వందనాలు, నీ కృప, నీ కాపుదల నా చుట్టూ, వాహనము చుట్టూ ఉంచావు ప్రభువా. నాలో చెప్పలేని ఆనందము. ఎవరు కనబడతాడికి నా దేవుడు కాపాడాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నాకు మేజర్ యాక్సిడెంట్ అవ్వాల్సిన నా దేవుడు కాపాడాడు అని ఎవరు కనబడతారో వాళ్ళకి చెప్పాలి అన్నంత ఆనందము నాలో వచ్చింది. అర్థమవుతుందండి? ఉద్యోగం లేని సమయంలో MIG 2A46లో కూర్చుని పేపర్ చూస్తున్నాను. అలాగా ఇటు అటు తిరిగేస్తున్నాను, ఏమీ ఎక్కట్లేదు బుర్రకి, ఇటు అటు తిరిగేస్తున్నాను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేస్తే, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఆంధ్ర బ్యాంక్, రేపు సోమవారం మీరు ఇంటర్వ్యూకి మరి సీతమ్మదారిలో ఉన్న జోనల్ ఆఫీస్కి రావాలి అని లెటర్ వచ్చింది. నాలో ఆనందము. అప్పటి వరకు వీడికి ఏం ఉద్యోగం లేదు, వీడెందుకు పనికిరాడు అని అనుకున్న వ్యక్తులు, ప్రైజ్ ది లార్డ్, నేను కూడా మరి ఏ విధముగా ప్రభు నన్ను పోషిస్తాడు. ఒక్కసారి ఆ యొక్క వార్త వచ్చేటప్పటికల్లా ఎంత ఆనందము హృదయంలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల సందర్భాల్లో అద్భుతము నా జీవితంలో చేశాడే నా యేసయ్య అన్న అనుభూతి కలిగి ఉండి కూడా మనము ఆయన స్తుతించలేని స్థితిలో ఉన్నాము. ప్రభువా నీకు వందనాలు అని మొట్టమొదటిగా ఆయనకి చెప్పాలి. రెండవదిగా నీ యొక్క స్నేహితులకి ఆ యొక్క అద్భుతమును పొందడానికి ఎవరు సహకరించారో, ఎవరు నీకు సహాయపడ్డారో వాళ్ళని ఘనపరచాలి. ఎవరైతే నీ కోసము ప్రార్థన చేస్తారో, ఎవరి వలన నువ్వు సహాయం పొందావో వాళ్ళ మధ్యన ప్రభువును ఘనపరచాలి. అర్థమవుతుందండి? ఇక్కడ చూస్తున్నాము కదా, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, అప్పటి వరకు కుష్ఠరోగి చేతులు ఇలాగ ఉన్నాయి, మరి వేళ్ళు ఎప్పుడైతే ఇలాగ ఓపెన్ అయ్యాయో, ఓహ్ ఏంటి నాకు ఇలాగయ్యింది, ప్రైజ్ ది లార్డ్, నాకు వేళ్ళు ఏంటి ఇలాగయ్యాయి, ఓ యాజకులకి కనపరచుకోమని యేసయ్య చెప్పాడు కదా, అందుకే ఇలా జరిగింది. యాజకుల దగ్గరికి వెళ్ళట్లేదు కానీ యేసయ్య దగ్గరికి పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళారు, అది సెకండ్ పార్ట్లో నేను మరి ఆరాధన తర్వాత కవర్ చేస్తాను. ఇప్పుడు ప్రభుని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, నీ జీవితంలో ప్రభు చేసిన అద్భుత కార్యములు బట్టి ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీకు వందనాలయ్యా, చాలా థ్యాంక్స్ అండి,
మీరు నా కోసం ప్రార్థన చేశారు. ఆనందం ఉందా? సంతోషంలో బాధ ఉందా? ప్రైజ్ ది లార్డ్. భరించలేని బాధ ఏమన్నా మనల్ని వెంటాడుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకడు తనకు స్వస్థత కలుగడు చూచి గొప్ప శబ్దముతో, శబ్దం చేసిన, చప్పట్లు కొట్టిన, పాటలు పాడిన, హల్లెలూయా అన్న, వీళ్ళు పెంతెకొస్తోళ్ళండి అని ఒక ముద్ర వేసేశారు. ప్రజలు దానిని బట్టి హల్లెలూయా అనడానికి జంకుతున్నారు, చేతులు ఎత్తడానికి జంకుతున్నారు, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనడానికి జంకుతున్నారు, యేసుని స్తుతించడానికి, ఘనపరచడానికి జంకుతున్నారు. ఆయన మహిమపరచకపోతే, ఆయన మహింపరచకపోతే, ప్రైజ్ ది లార్డ్, ఆయనను మహింపరచకపోతే ఏమిటి లాస్? ఆయనకేమైనా లాసా? నీవు ఫర్దర్ పొందే మేళలు అప్సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, నీవు తర్వాత పొందే ఆశీర్వాదములు, మేళ్ళు దానికి బ్రేక్ పడతాయి. కృతజ్ఞత లేనివాడండి వీడి కోసం ఏమి చేశానో, వీడి కోసం ఎన్నెన్ని పనులు పడ్డానో, ఎన్నెన్ని పాటలు పడ్డానో, వీడికి కృతజ్ఞత లేదు కొంచెమైనా సరే. మరి మా యొక్క తండ్రి గారు పొద్దున్నే 5 గంటలకు లేచి 5:30కల్లా షిప్ యార్డ్ పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద. ఎలాగా? సైకిల్ మీద. మళ్ళీ 3 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి క్యారేజీల మనిషి వచ్చి క్యారేజీలు తీసుకువెళ్ళేది. ఆమె రాకపోతే నేను తీసుకుని వెళ్ళాను క్యారేజ్. మరి మా తమ్ముడికి ఎటువంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను తీసుకుని వెళ్ళాను క్యారేజ్కి. నేను తీసుకుని వస్తానని తెలిసి మా తండ్రి గారు మరి అక్కడ క్యాంటీన్లో బజ్జీలు, వడలు కొని ఉంచేవారు నా కోసము. నేను అవి తినుకొని సంతోషంగా వచ్చేవాడిని సైకిల్ మీద. 3 గంటలకు ఆయన ఇంటికి వచ్చాక మరలా రేడియో రిపేరింగ్ చేసి డబ్బులు సంపాదించాలి, ఏదో రీతిలో నా పిల్లలకి ఏదో ఒకటి కొనాలి. కష్టపడి రాత్రి 10-11 గంటల వరకు, పొద్దున్న 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కష్టపడేవారు. ఆయన కష్టపడి సైకిల్ మీద వెళుతూ నా కోసము స్కూటర్ కొన్నారు. చూస్తున్నారా తండ్రి యొక్క ప్రేమ? ఈ దినాల్లో తండ్రి యొక్క ప్రేమను ఎంతమంది గుర్తు చేస్తున్నారు? తల్లి యొక్క ప్రేమను ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు? కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ ఎంతమంది చెప్తున్నారు? ఆళ్ళకలాగా నన్ను కూడా టింపణీలో చదివించుంటే, ఆళ్ళకలాగా నన్ను కూడా మరి సెయింట్ జోసెఫ్లో చదివించుంటే నేను కూడా పలానా మంచి ఉద్యోగం చేసినవాడిని, నన్ను మరి దుంపల బడిలో వేశారు కదా అనే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చూడు ఎలాంటి బళ్ళు కొన్నారో, ఎలాంటి సెల్ ఫోన్లు ఉన్నారో, నాకు చూడు ఎలాంటిది ఇచ్చావు అని అడిగి నిందించే పిల్లలే కానీ తల్లిదండ్రులు ఘనపరిచే పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రులు నువ్వు గనపరిచావా? నీ యొక్క స్కూల్లో టీచర్స్ని గనపరుస్తావు, నీవు దేవుడిని గనపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఎవరికైనా నువ్వు సహాయం చేసావనుకో, నీ యొక్క సహాయం ఆ వ్యక్తి గుర్తించలేదా, రెండోసారి నీవు సహాయం చేసే హృదయం నీకు రాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన రూపంలో మనిషిని చేశాడు కదా. నువ్వు ఎవరికో సహాయం చేస్తావు, వాడు నువ్వు చేసిన సహాయం వాడు గుర్తించలేదు సరికదా. థ్యాంక్స్ అని కూడా ఒక మాట చెప్పకపోతే నీలో ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటావు అతని పట్ల? నా యొక్క కరువులో, నా దగ్గర ఏమీ లేని సమయంలో, నాకు సమయం లేని సమయంలో సమయం వెచ్చించి అక్కడికి వెళ్ళాను, వాళ్ళ కోసం అది చేశాను, ఇది చేశాను, కనీసం ఇంత కృతజ్ఞత కూడా వాడిలో లేదే అన్న భావన మీకు వస్తుందా? మనకి అలాగొస్తే దేవునికి ఎంత వస్తుంది? నీకోసం మానవ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు, ఎవరు అనరాని మాటలు విన్నాడు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతంలో నీ యొక్క ప్రమాద స్థితుల్లో, ఆపద స్థితుల్లో నిన్ను కాపాడాడు, కంటి రెప్పలా నిన్ను కాచుకొని వచ్చాడు. వందనాలు యేసయ్యా, నా యేసయ్య నన్ను కాపాడాడు, నా యేసయ్య నాకు జీవనోపాధి ఇచ్చాడు, నా యేసయ్య నన్ను నిలబెట్టాడు, గృహం ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు అని 9 10 మందిలో ఆయన ఘనపరచడానికి బదులుగా నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నేను ప్రభుకు వందనాలు చెల్లించాను. ఎక్కడ? వంటగదిలో కూర్చుని, బాత్రూంలో కూర్చుని. ఇక్కడ వీడు ఏం చేశాడు? గొప్ప శబ్దముతో, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దట్ ఈజ్ వర్షిప్. హౌ మచ్ పార్ట్ డూ యూ డూ? మనము ఎంతవరకు చేస్తున్నాము?
మన జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేయాలని ఆశపడుతున్నాము. కానీ ఆయనని ఎంతైనా మనం గణపరచలేము. నీ జీవితంలో పొందిన మేళ్లకు ప్రతిగా ఎంతైనా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కోసము, ఆయన చేసిన మేళన కోసము, ఆయన చేసినటువంటి నీ యొక్క పేరెంట్స్ చేసిన, మరి వాళ్ళు పెట్టిన శ్రమ, ఇండస్ట్రీ నీ కోసము నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎన్ని రోజులు భోజన పానీయములు మానేశారు. నీ యొక్క సౌఖ్యం కోరి, నీ క్షేమం కోరి, వాళ్ళ సుఖమును ప్రక్కన పెట్టి, వాళ్ళ సుఖమును పక్కన పెట్టి ఎంతగానో నీ కోసము శ్రమ పడితే ఏం చేసావులే. లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు చేయట్లేదు, ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోషించట్లేదు. ఏదో గొప్ప కార్యం నువ్వు చేసావా అంటున్నారు. ప్రతి ఒక్క కష్టాన్ని గుర్తించండి. నీ యొక్క పేరెంట్స్ చేసిన ప్రతి ఒక్క కష్టమును, వాళ్ళ యొక్క ప్రేమను గుర్తించండి. కృతజ్ఞత లేని వారుగా ఉండొద్దు. ప్రభు ఒక మాట అంటాడు ఇక్కడ, ఏమని? అందుకు యేసు 10 మంది ఆయన పాదముల యందు సాగిలపడ్డాడు, ఆరాధన చేశాడు. వాడు సమరయుడు. వాడు సమరయుడు. ఎవరు ఈ సమరయుడు తెలుసా? సమరయులు ఎవరో తెలుసా? బైబిల్లో ఉన్న ఫస్ట్ 5 బుక్స్ అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. మొదట ఉన్న 5 పుస్తకములు మాత్రమే వాళ్ళు చదువుతారు, వాళ్ళు వెంబడిస్తారు. మిగతా బైబిల్ ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. యూదులంటే వ్యతిరేకము, యేసు ప్రభు అంటే వ్యతిరేకము. అది సమరుల యొక్క హృదయము. కానీ ఇక్కడ స్వస్థపరచబడిన వ్యక్తుల్లో ఒకడున్నాడు సమరయుడు. మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్పలేదు. ఒకడు మాత్రమే సమరయుడు. ఈ ఒక్క సమరయుడు తప్ప ఇంకెవరు లేరే. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా? ఆయనకి తెలుసు ఎంతమంది శుద్ధులయ్యారో. 10 మంది శుద్ధులేరు కారా? ఆ 90 ఎక్కడా? హీఈస్ ఆస్కింగ్ ది అకౌంటబిలిటీ. ఆ 9 మంది ఎక్కడా? దేవుని నుంచి మేలు పొందుకుని వెళ్ళిపోయిన ఆ 9 మందిలో ఉన్నానా నేను? దేవుని యొక్క ప్రేమను పొంది వెళ్ళిపోయిన 9 మందిలో నేనున్నానా? దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తాము, ప్రభు సహాయం చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ. పేరెంట్స్ నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి విద్యాబుద్ధులు ఇచ్చి మీకోసం ఎంతో బాధపడ్డాము. ఇట్ ఈస్ నాట్ దేర్ డ్యూటీ. నీ మీద ప్రేమ కలిగి ఉన్నారు కనుక ఆ ప్రేమను నువ్వు రికగ్నైజ్ చేయాలి. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ లవ్ దెమ్. వాళ్ళకి మరలా నీ యొక్క ప్రేమ ద్వారా, మరలా నీ యొక్క రికగ్నిషన్, దాన్ని గుర్తించాలి. చాలు, నువ్వు అంతకంటే ఏం చేయక్కర్లేదు. నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను నువ్వు గుర్తించాలి. నీ తండ్రి యొక్క ప్రేమను నువ్వు గుర్తించాలి. నీ దేవుని యొక్క ప్రేమను, సాక్రిఫైస్, త్యాగమును నువ్వు గుర్తించాలి. చాలు, ఆయనకు అంతకంటే ఏం అక్కర్లేదు. ప్రైస్తల్లో ఆ 9 మంది ఏరి, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా? అన్యుడు వచ్చాడు దేవుని మహిమపరచడానికి. ప్రైస్తల్లో అన్యుడు వచ్చాడు దేవుని మహిమపరచడానికి. ప్రియమైన దేవుని సంగమా, ఆ అన్యుని యొక్క కోవలోకి మనం వెళ్ళొద్దు. ప్రైస్తల్లో అన్యుని యొక్క కోవలకు మనం వెళ్ళొద్దు. ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి మనం సిద్ధపడదామండి. ప్రైస్తల్లో ఏ విధముగా స్తుతించాలి, ఏ విధముగా ఘనపరచాలి? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. చూడండి ఎంత పార్ట్ చేశాడు అతను. కృతజ్ఞతగా థ్యాంక్స్ అండి అనేసి, దూరం నుంచే థ్యాంక్స్ అండి అనేసి వెళ్ళిపోలేదు. లిఫ్ట్ అడుగుతాడు ఎవడో, లిఫ్ట్ ఇస్తాము, వెంటనే వెళ్ళిపోతారు కొంతమంది. ఆడు దిగాడో లేదో కూడా తెలియదు బండి మీద నుంచి. ఆడు దిగాడా దిగాడా ఓ వెళ్ళిపోతున్నాడు, నువ్వేనేంటి? దిగాడో లేదో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో కూడా తెలియదు. కొంతమంది చాలా థ్యాంక్స్ అండి, నాకు టైంకి హెల్ప్ చేశారండి. వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞత భావము తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి హృదయ భావం మనం కలిగి ఉన్నాము దేవుని పట్ల, నీ పేరెంట్స్ పట్ల, నీ పెద్దల పట్ల?
ప్రియమైన దేవుని సంగమా, మారు మనసు పొందుదాము. ప్రభువా నన్ను క్షమించండి, తగినంతగా నా పేరెంట్స్ పట్ల, నీ పట్ల నేను ప్రవర్తించలేకపోయాను. ప్రభువా నీ ప్రేమకు తగిన రీతిలో తండ్రి నేను మిమ్మల్ని ఘనపరచలేకపోయాను, మిమ్మల్ని స్తుతించలేకపోయినాను, నిన్ను మహిమపరచలేకపోయినాను. సంఘములు అన్యుల మధ్యనే, స్నేహితుల మధ్యని, నీ ఆఫీసులో పనిచేసే దగ్గర ఆయన్ని ఘనపరచాలి, నేను ఘనపరచలేకపోయినాను. ప్రభువా నన్ను క్షమించండి. ప్రస్తుతంలో ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి. ఈ మధ్యకాలంలో చెప్తున్నారు ఎవరికి లిఫ్ట్లు ఇవ్వద్దు అని. లిఫ్ట్ ఇస్తేనంట నువ్వే అపరాధి అవుతావు అంట, నేరం అంట. లిఫ్ట్ ఇవ్వడం నేరం అంట. అది గుర్తొస్తుంటుంది ఎవరైనా లిఫ్ట్ అడుగుతుంటే. ఏదైనప్పటికీ కృతజ్ఞత కలిగి ఉందాము దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల, సేవకుల పట్ల, ప్రైజ్ ది లార్డ్, నీ యొక్క బంధుమిత్రుల పట్ల, ఈవెన్ శత్రువుల పట్ల కూడా. తర్వాత శత్రువుల పార్ట్లోకి వెళ్దాం, సెకండ్ పార్ట్లోకి. ఓకే, మరి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదామా? ఏ విధంగా స్తుతించారు మన పితరులు? చప్పట్లు కొట్టి స్తుతించారు. మరి కీర్తనలు 150 అధ్యాయంలో ఉన్నాము కదా, మరి వాళ్ళు ఏ విధంగా స్తుతించారు? 100వ అధ్యాయంలో మరి ఉత్సాహం గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రావడమే సంతోషంగా. ఎప్పుడు సంతోషం ఉంటుంది? ఎప్పుడు సంతోషం ఉంటుంది? మనకి ఇష్టమైన పని జరిగినప్పుడు సంతోషం. 1వ తారీఖు జీతం అందినప్పుడు సంతోషంగా ఉంటుందా లేదా? అబ్బా, సంవత్సరంలో నెలలో ఇంకొక 2 రోజులు ఫస్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. నెలలో ఒక్కరోజు ఫస్ట్ జీతం ఉంటుంది, అలాంటి ఫస్ట్లు మధ్యలో కూడా ఇంకొక 2 ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు మా సర్వెంట్కి జీతం ఇస్తుంటే తన ముఖంలో ఆనందము, ఓ ఎంత సంతోషమో. మరి ప్రతిరోజు కూడా పనిలోకి వచ్చినప్పుడు ఇలాగొస్తారు, ఏడు ముఖం వేసుకుని, ఎందుకు వచ్చాను బ్రతుకురా, ఎందుకు వచ్చాను బ్రతుకురా అన్న రీతిలో వస్తుంటారు. ఇలాగ ప్రస్తుతంలో ఈ సంతోషం మిగతా రోజులు ఎందుకు లేదు? నాకు వచ్చింది ఆ క్వశ్చన్, అడగలేదులేండి. ప్రస్తుతం కొన్ని ఇక్కడ వరకు వస్తాయి, అన్నీ బయటికి రాకూడదు, అన్నీ బయటికి రాకూడదు. ఓకే, నీలో ఉన్న సంతోషం చూపిస్తావు. ఉద్యోగం వచ్చినప్పుడు, లేనప్పుడు, నీకు డబ్బులు వచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం వచ్చినప్పుడు, ఓహ్ ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. అది లేనప్పుడు, అదే యాక్సిడెంట్ అయ్యింది, అప్పుడు జారి పడిపోయి ఉంటే వెనకొని కూర్చున్నవాడిని తిట్టేవాడిని, నాకు ఎదురొచ్చినవాడిని తిట్టేవాడిని కదా. ఎదురు రావాలి. కొంతమంది చూస్తుంటాను, కొంతమంది వెళుతూ ఉంటే ఎదురు రావాలి. ఎవరు ఎదురొచ్చినా అయ్యే సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో కూడా ఆనందించాలి. అది విశ్వాస యొక్క లక్షణం. అర్థమవుతుందండి? లోకానుసరణ ప్రజలకి, విశ్వాసులకి తేడా ఏంటంటే, లోకానుసరణ ప్రజలు వాళ్ళకి ఆనందం కలిగినప్పుడు ఆనందము, సంతోషము సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగా? మందు కొట్టేవాళ్ళు మందు కొడతారు, బిర్యానీలు తినేవాళ్ళు బిర్యానీలు తింటారు, ఐస్ క్రీములు తినేవాళ్ళు ఐస్ క్రీములు తింటారు, పిక్నిక్లు పార్కులకు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళతారు. అనేకమైన పద్ధతులు ఉన్నాయి ఆ యొక్క సంతోషమును పంచుకోవడానికి, బాధను పంచుకోవడానికి. ఆ బాధలో కూడా సంతోషించేది విశ్వాసి. ప్రభువా నీవు అనుమతించావు, ప్రభువా నా జీవితంలో నీవు అనుమతించావు, నేను ఏమి పాఠం నేర్చుకోవాలని నువ్వు అనుమతించావు, నేను స్పీడ్గా వెళ్తున్నానేమో అందుకు నువ్వు అనుమతించావు, నేను డబ్బులు చాలా ఫ్రీగా ఖర్చు పెడుతున్నానేమో అందుకే నాకు ఆర్థిక ఇబ్బంది ఇచ్చావు. 10 రూపాయలు ఇచ్చే దగ్గర తీసుకో 100 రూపాయలు ఇస్తే చూస్తున్నారా? 10 రూపాయలు ఖర్చు పెడతారా, 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఆర్థిక ఇబ్బంది. అప్పుడు రియలైజ్ అవ్వాలి, ప్రభువా అనవసరమైన ఖర్చు నేను ఏమైనా చేశానా? ప్రభువా నువ్వు అనుమతించావు ఇబ్బంది నా జీవితంలో, అనవసరమైన ఖర్చు, చేయకూడని ఖర్చు నేను ఏమైనా చేశానా? కొనకూడదు ఏమైనా నేను కొన్నానా? తినకూడనిది ఏమైనా నేను తిన్నానా? కడుపు నొప్పి, రాత్రంతా నిద్రలేదు, వాంతులు, విరోచనాలు, తినకూడదు ఏమైనా తిన్నాను? ప్రభువా నన్ను క్షమించు. ప్రభు నీ జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అది విశ్వాస యొక్క జీవితం. లోకంలో ఉన్న ప్రజలు, అవిశ్వాసులు ఏం చేస్తారు? అనారోగ్యం వస్తే నువ్వే రాత్రి పెట్టావు, అది అందుకే ఇలాగే అయింది, అది వండేవే కూర సమంగా ఉడకలేదు, పలుకు ఉంది అందుకే ఇండైజెషన్ అరగలేదు,
వీళ్ళని నిందిస్తాం, వాళ్ళని నిందిస్తాం. ప్రభు, నా జీవితంలో నువ్వు అనుమతించావు, ఇది భరించగలిగే కృపణ దయచేయండి అని ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ప్రభుని స్తుతించాలి. ఓకే, ప్రభుని స్తుతించడానికి అనేకమైన మార్గములు ఉన్నాయి. అనారోగ్యంలో కూడా ప్రభుని స్తుతించగలిగిన వాడే నిజమైన విశ్వాసి. అనారోగ్య పరిస్థితుల ద్వారా, నీ జీవితంలో వచ్చిన క్లిష్ట పరిస్థితుల ద్వారా దేవునికి ఇంకనూ నీవు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. దేవునికి దగ్గరయ్యే అవకాశం నీవు తీసుకోవాలి. వచ్చిన పరిస్థితులు బట్టి దేవుని నుంచి దూరం అయ్యే పరిస్థితులు కాదు నువ్వు తీసుకున్నది, దేవునికి దగ్గరమయ్యే పరిస్థితులు. ప్రభు, ఈ పరిస్థితి ద్వారా నువ్వు నాకు ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నావో ప్రభు నాకు నేర్పించండి. ఏ పరిస్థితి అయినా సరే హృదయంలో సంతోషము ఏలాలి ఎవరినైనా సరే. అది విశ్వాస యొక్క క్యారెక్టర్. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. గుడికి ఆటపోత అంటారు. ఇంతకుముందు చిన్నప్పుడు వాడేవాడు ఈ మాట ఏంటంటే, మరి పెద్ద పెద్ద డప్పులు కొట్టుకొని ఈ ఏటపోతుని తీసుకుని వెళ్తుంటారు. మీరు చూసారా? నేను అబ్జర్వ్ చేస్తుంటానండి. నేను ఆ టవల్ మెళ్ళ వేసి లాక్కొని వెళ్తుంటాడు, దాన్ని లాక్కొని వెళ్తుంటే అది వెనక్కి లాగుతుంటుంది, ఈయన ముందుకు లాక్కొని వెళ్తుంటాడు. అందుకనమాట గుడికి ఆటపోతులాగా వేటపోతు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మన స్థితి ఏముండాలి? సంతోషంతో నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా? ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల, విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల కృతజ్ఞత నింపుకుందాము. మరి ఉదయకాల సమయంలో బ్రదర్ సిస్టర్ కమల అండ్ ఐజక్ గారు వచ్చి ఫుడ్ ప్రిపరేషన్లో ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ హాల్ క్లీనింగ్లో కూడా ఒకరోజు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేసింది నేను మర్చిపోను. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి మధ్యాహ్నం కొంతమంది 2 to 3 ప్రేయర్ చేస్తుంటారు, ప్రేయర్స్ వింటూ ఉంటాను. వాళ్ళు చేసే ప్రార్థన నేను మర్చిపోను. ఐ అప్రిషియేట్ దమ్. మీలో అనేక మంది ఇచ్చే కానుకలు, దశమ భాగములు ప్రైజ్ ది లార్డ్ పరిచర్యలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ఐ అప్రిషియేట్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యమునకు విధేయ చూపించి ప్రభు యొక్క పరిచర్యలు నేను కూడా సహకారులుగా ఉండాలని 500 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు పంపించే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా వచ్చేస్తుంది సేవకులు కనుకోవద్దు. ఎలా వస్తుందో అలా వెళుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, సంతోషము, ఇవ్వడములో సంతోషము, ఇచ్చిన వారిని అభినందించాలి. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతతో చూస్తున్నారు కదా, ఆయన కృతజ్ఞతతో యేసయ్య దగ్గరికి మరలా వచ్చాడు. యాజకుల దగ్గరికి వెళ్ళలేదు. యాజకుల దగ్గర తర్వాత వెళ్ళాడో లేదో తెలియదు, కానీ అప్పుడు మాత్రము యేసయ్య దగ్గరికి వచ్చాడు. మహా బిగ్గరగా ఆయన స్తుతించాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఆయన చెయ్యరానివి ఎన్నైనా చేశాడు. ప్రభు దాన్ని గుర్తించాడు కనుక ఏమన్నాడు? మిగతా 9 మంది ఏరి. ప్రశ్నిస్తున్నాడు, మిగతా 9 మంది ఏరి. సో లార్డ్ ఎక్స్పెక్ట్స్ ద అప్రిషియేషన్. చూస్తున్నారా? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు గుర్తించాలి. అది వాళ్ళు పొందిన మేళను వాళ్ళు గుర్తించాలి. దట్స్ ఆల్. అంతకంటే ఏమైనా కోరలేదు. ఆయన చేసిన మేళను గుర్తించే స్థితిలో మనం ఉన్నామా? గుర్తిస్తే ఆయన ఆరాధన చేస్తాము. ఎలాగ ఆరాధన చేస్తాము? సంతోషంగా. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళతానా? ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునండి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభువా, నువ్వు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, ఎవరికీ నెమ్మది లేదు, ఎవరికీ భద్రత లేదు. కానీ భద్రత లేని లోకంలో భద్రతనిచ్చాడు దేవుడు. నాకేం చేశాడు కనుక అనొద్దు. ఒకసారి ఒక వృద్ధుడు, ఒక 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట. ట్రీట్మెంట్ అయింది. ఇంకా వెళ్ళిపోయే టైంకి వచ్చేటప్పటికల్లా, చాలా రిచ్ మ్యాన్, వెళ్ళిపోయే టైంకి వచ్చేటప్పటికల్లా బిల్లు ఇచ్చారంట అతనికి. బిల్లు ఇస్తే అందులో 5 లక్షలు బిల్లు అయ్యేటప్పటికల్లా ఏడుస్తున్నాడంట ఆయన.
ఏమిటండి, దేనికండి ఈ బిల్ అంటే అతను చెప్పాడు, 10 రోజులు నీకు ఆక్సిజన్ పెట్టాము, మరి 10 రోజుల క్రితమే నీ యొక్క గుండె ఆగిపోయింది, దాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ అది రన్ అవ్వడానికి దానికి ఆక్సిజన్ పెట్టాము, అందుకు 10 రోజుల ఆక్సిజన్కి, నీకు పెట్టిన ఆక్సిజన్కి 10 రోజులకి 5 లక్షలు అయ్యింది అని బిల్లు ఇస్తే వాడు ఏడవడం ప్రారంభించాడు. వాడి యాంగిల్ ఆఫ్ థింకింగ్ ఏంటో తెలుసా? వాడు ఆలోచన విధానం ఏమిటో తెలుసా? 5 రోజులు, ఈ 10 రోజులు మీరు ఆక్సిజన్ పెట్టినందుకు 5 లక్షలు వేసారే, నేను పుట్టింది మొదలుకొని 70 సంవత్సరములు నా దేవుడు నాకు ఆక్సిజన్ ఇచ్చాడే, నేను బ్రతికున్నానంటే ఆయన ఇచ్చిన, ఫ్రీగా ఇచ్చిన ఆక్సిజన్ నేను అనుభవిస్తూ ఆయన ఏనాడు కూడా నేను ఘనపరచలేదే, దానికి కూడా ఆయన బిల్లు వేసి ఉంటే నేను ఎక్కడుందును అని జ్ఞాపకం చేసుకుని ఆయన ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఏం మేలు చేశాడు గనక అనుకోవద్దు. ఈరోజు నువ్వు నిలబడగలుగుతున్నావు, నడుస్తున్నావు. నీలాగా నడవలేని వాళ్ళు ఉన్నారు, నీలా చూడలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే నువ్వు బెటర్ కదా. నీలో ఉన్న మంచి గుణమును, మంచి లక్షణమును, దేవుడిచ్చినటువంటి మంచి పరిస్థితిని గుర్తించలేని స్థితిలో ఉండొద్దు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించండి. సో ఎంటరింగ్ ఇన్ టు హిజ్ ప్రజెన్స్. ఆయన మందిరంలోనికి రావాలంటే, దేవుని మందిరానికి వెళ్ళాలంటే నా హృదయం ఎంతగానో ఆనందించింది. మీలో ఎంతమంది కుటుంబంలో 4 ఉన్నారంటే ఎవరు ముందు వెళదామంటారు ప్రేయర్కి? ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అమ్మో ఈరోజు ప్రేయర్కి వెళ్ళాలి, కమాన్ గెట్ రెడీ అని ఎవరు ముందు సిద్ధపడతారు, ఎవరు ముందు ఉత్సాహం చూపిస్తారు? మా ఇంట్లో ఎవరన్నా చెప్పనా? నేను కాదు, నా భార్య. ప్రైజ్ ది లార్డ్. వెళదాంలే, చూద్దాంలే, చదువుదాంలే. ఒళ్ళు బద్ధకం ఎక్కువ నాకు, అయినప్పటికీ నాలటువంటి ప్రభు నిలబెట్టుకున్నాడు. ఆసక్తి కలిగిన వాళ్ళని ఇంకా నిలబెడతాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నా గృహంలో ప్రేయర్కి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అని ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ ఒకళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. నువ్వు వెనక్కి లాగే వ్యక్తివా, ముందుకు వెళ్ళే వ్యక్తివా? ఎవరైనప్పటికీ ఉత్సాహంతో వెళదాము. ఓకే, ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. వీఆర్ హియర్ టు గ్లోరిఫై హిమ్. ఆయన్ని ఘనపరుస్తాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును కనుక ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన దయాళుడు, కనికరము గల దేవుని సన్నిధికి వచ్చున్నాము. వారమంతా కూడా అనేకమైన మేళ్లతో నన్ను కూడా పోషించున్నాడు. పచ్చిక గల తోటలు ఆయన నడిపించాడు. చక్కటి భోజనము, ఏ సూటబుల్ ఫుడ్ విచ్ ఈజ్ సూటబుల్ టు యూ ఆయన దయచేశాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన స్తుతిద్దామా, ఆయన ఘనపడదామా? ఎస్, పాటలు పాడి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సిస్టర్ కమల గారు ప్రార్థించేయండి. యేసయ్యా, 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 వందనములు యేసయ్యా, యేసయ్యా, వి బ్లెస్ యు. ముఖ దర్శనం చాలయా, నాకు నీ
నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
మోకరించి ప్రభువుని స్తుతిద్దాము. మోకరించలేని వాళ్ళు లేచి నిలబడదాం. యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులు నన్ను అపహసించగా, అందు నీవైతివయ్యా, అందు నీవే యేసయ్యా, అందు నీవైతివయ్యా, అందు నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా కొండ నీవేనయ్యా, నా అండ నీవేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నేను విడువలేనయ్యా, నా ప్రాణప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నా ప్రాణప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా,
ధైర్యమే కలిగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నిన్ను విడువలేనయ్యా నీతోనే ఉంటాను Glory, 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 glory. Give all the glory to unto his name. ఆయనకి చెందవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన మహిమ, ఆయనకి చెందవలసిన మహిమ. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి చెల్లిద్దాము. యేసయ్యా, నా ప్రాణ ప్రియుడు నా యేసయ్యా, వందల మంది నా యేసయ్యా. We bless you, Lord. నీకెంకితం ఇదిగో దేవా నా పాదమస్తకం నీకెంకితం శరణం నీ చరణం శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకింకితం తార పంట పొలము నుండి ఇంచి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కట్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ కాలమైనా బ్రతుకనే అవయా నశించు ఆత్మలన్ ధరించే చేర్చ కృపణ నిమ్మయ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం శరణం నీ చరణం శరణం నీ శరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం చెందనేలా కృంగిపోవనేలా కలత చెందనేలా కృంగిపోవనేలా నా దేవుని అందు నీవు నిరీక్షించుమా నా రక్షణకర్తనే సన్నుతించుమా ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసు
సుమా ఏలయి నలుగుట విరుగుటాయనే ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా ఏలయి నలుగుట విరుగుటాయనే ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా నలిపి పరిమళింపచేయుట విరచి ఆశీర్వదించుట నలిపి పరిమళింపచేయుట విరచి ఆశీర్వదించుట నా యేసునాథుని ప్రత్యేకత నా యేసునాథుని ప్రత్యేకత కలత చెందనేలా కృంగిపోవనేలా కలత చెందనేలా కృంగిపోవనేలా నా దేవుని యందు నీవు నిరీక్షించుమా నా రక్షణకర్తని సన్నుతించుమా ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి ఎక్కువ ప్రశ్నలు వేయొద్దు దేవునికి. ఏదైనా సరే మనకి శ్రేష్టమైన దారిలోనే ఆయన తీసుకుని వెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీ డాడీ కారు నడుపుతున్నారు అనుకోండి, ధైర్యంగా కూర్చుంటావా లేదా? ప్రైజ్ ది లార్డ్. డ్రైవర్ని నమ్ముదాము, నిన్ను నడిపించే నాయకుడిని నమ్ముదాము, నీ రక్షకుడైన యేసుని నమ్ముదాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఈ వారం కాక వచ్చే వారము శుక్రవారము శనివారము 17, 18 తారీఖుల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. 2 రోజులు సాయంత్రము 6 నుంచి 8:30, 9కి. ఓకే, 9 పర్వాలేదు కదా, 9 వరకు, 6 to 9 2 days. శుక్రవారం శనివారం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి 6 to 9. 19వ తారీఖు ఆదివారము ప్రభు బల ఉంటుంది. లార్డ్స్ టేబుల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 17వ అధ్యాయంలో నుంచి నేను చెప్పాను, ఆరాధన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తానన్నాను. ఏమిటి ఆ యొక్క కొనసాగించేది, దాన్ని కూడా మనం ఈ సమయంలో చూద్దాము. మరి లూకా సువార్త 17వ అధ్యాయము క్లుప్తంగా చూస్తే 11 నుంచి ఒక 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుకి ఎదురుగా వచ్చారు, దూరంగా నిలబడి 13లో యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాడు. ఓకే, మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్తే వారు వెళ్ళుచుండగా ఆ 10 మంది కూడా వెళుతూ ఉన్నారు, బాగైపోయారు. వారు వెళుతుండగా వాళ్ళు శుద్ధులు అవ్వడం వాళ్ళు గమనించారు. వేళ్ళు ఈ రీతిలో ఉండేవి, టకా 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 కొంచెం ఓపెన్ అయ్యాయి. అరే ఇదేంటి బాగైపోయింది, నా కాళ్ళు బాగైపోయి, నా చేతులు బాగైపోయి అన్నది వాళ్ళు చూశారు. 10 మంది కూడా చూశారు. మరి 9 మంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఒకడు మాత్రము తిరిగాడు, ప్రభు తట్టు తిరిగాడు. ఎందుకు తిరిగాడు? అతనిలో ఉన్న ఆనందము సంతోషము మరి పట్టలేనిది. ఎంత ఆనందంతో నిండబడ్డాడంటే మరి గొప్ప శబ్దముతో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, ఓ మై లార్డ్ ఈజ్ గ్రేట్, హల్లెలూయా, నాకు కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, వేళ్ళు వచ్చాయి, నా దేవుడు గొప్పవాడు, హల్లెలూయా అనుకుని వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు. దట్ మస్ట్ బి ద సైన్. ఖచ్చితంగా అదే విధంగా ఆయన చేసుంటాడు. అంతకంటే గొప్పగా అతను అల్లరి చేస్తుంటాడు, గోల చేస్తుంటాడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ప్రస్తుతం ఈ రాసిన విధానం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే గట్టిగా, ఘనంగా, ఎందుకంటే
ఆ యొక్క స్వస్థత అనుభవించిన వ్యక్తికి వచ్చే సంతోషం వేరు. ఆ బాధ అనుభవించే వ్యక్తి యొక్క బాధ మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాగా అండి, ప్రార్థన చేస్తామండి. వాళ్ళలో ఉన్న సంతోషం ఎలాగ అనుభవించలేరు, ఒక వ్యక్తిలో ఉన్న బాధ కూడా మిగతా వాళ్ళు అనుభవించలేము. ప్రార్థన చేద్దామండి, ఉపవాసం ఉంటామండి, అలాగే చేద్దామండి, ఇలా చేద్దామండి. ఆ వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు మాత్రమే ఒరిజినల్ పెయిన్, ఒరిజినల్ సంతోషము లోపటి నుండి పెళ్ళుబుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమ, ఆల్రెడీ ఆరాధనలో ముందుగా నేను ఈ మాటలు చాలా పంచుకున్నాను. తర్వాత తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. వాడు సమరయులు. సమరయులు కొంటే ఎవరు కూడా నేను చెప్పాను ఏమిటంటే, యూదుల్లో కొంతమంది మరి 5 పుస్తకములు మాత్రమే వాళ్ళు వెంబడించారు. బైబిల్లో ఉన్న 5 పుస్తకములు, మొట్టమొదటి 5 పుస్తకములు ఏంటంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. బైబిల్లో ఉన్న మొట్టమొదటి 5 పుస్తకములు అవి మాత్రమే వాళ్ళు చదివేవాళ్ళు, వెంబడించేవాళ్ళు. అవి తప్పించి మిగతావేమి కూడా వాళ్ళు చదివేవారు కాదు, దాన్ని గౌరవపరిచేవాళ్ళు కాదు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ వచ్చారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు వినలేదు, ఏమీ వినలేదు. అది కాదు సరికదా, యేసు ప్రభును కూడా తృణీకరించారు. అందుకే యేసు ప్రభు మత్తయి 10వ అధ్యాయంలో మీరు సమరయుల వీధిలోనికి వెళ్ళొద్దు, సమరయుల మార్గంలోనికి వెళ్ళొద్దు, మరి ఇశ్రాయేలీయులలో నశించున్న గొర్రెల యొద్దకే మిమ్మల్ని పంపిస్తున్నాను. యేసు ప్రభు కూడా సమరయుల యొద్దకి వెళ్ళనివ్వలేదు తన యొక్క శిష్యులను. కానీ యేసు ప్రభు మాత్రం ఒక సమరయ స్త్రీ దగ్గర నీళ్ళు అడుగుతాడు. గుర్తొచ్చింది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది. ఆమె నీళ్ళు అడిగినప్పుడు ఆమె దాహానికి ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో సమరయ స్త్రీనైన నన్ను చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనము. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పింది. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రైస్తల్లా. అటువంటి వ్యతిరేకత ఉండేది సమరయులు. ఆ సమరయుడు, ప్రైస్తల్లా, ఓకే, ఆ సమరయుడు తిరిగి, ఆ సమరయ వంశంలోంచి పుట్టిన వ్యక్తి సమరయుడు తిరిగి యేసు ప్రభుని దొర్లి ఆనందించాడు, ఆరాధన చేశాడు, ఆయన్ని స్తుతించాడు, ఘనపరిచాడు. ఓకే, మరి ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. ఎవరైనా నాకు మేలు చేస్తే నేను మేలు చేయడము ఒక వంతు, ఎవరైనా నాకు కీడు చేస్తే అతనికి మేలు చేయడము అది ఇంకొక వంతు. ప్రైస్తల్లా. ఒక వ్యక్తి మేలు చేసినా సరే మేలును పట్టించుకోకుండా వెళ్ళిపోవడము ఒక వంతు, కీడు చేసిన వాళ్ళకి కీడు చేయడము ఒక వంతు, కీడు చేసిన వాళ్ళకి మేలు చేయడము మరొక వంతు. చూస్తున్నారా ఎన్ని ఉన్నాయి వేరియేషన్స్? ప్రైస్తల్లా. ఈ సమయంలో చూస్తున్నాము, మరి మేలు పొంది మేలును గుర్తించి ప్రభువును ఘనపరిచాడు, మేలును పొందిన మేలును అందరికీ చాటించాడు ఈ యొక్క సమరయుడు. ఫర్దర్కి వెళితే వాడు సమరయుడు. తర్వాత అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా, ఆ 90 ఎక్కడా, ఆ 90 ఎక్కడా? క్వశ్చన్ వచ్చింది. అకౌంటబిలిటీ. 9 మంది ఏమయ్యారు? ఈ అన్యుడు తప్ప, అంటే సమరయుడు వాడు అన్యుడు, దేవుడు ఎవరో తెలియనివాడు అయినప్పటికీ దేవుని నుంచి స్వస్థత పొందాడు, గుర్తించాడు. నా యేసే నన్ను స్వస్థపరిచాడని గుర్తించి మెల్లిగా సైలెంట్గా మూతి తుడుచుకొని వెళ్ళిపోలేదు, తిరిగాడు. ఏమైనా సరే నువ్వు వెళ్ళి యాజకులకు వెళ్ళి కనపరచుకో అంటే యాజకుల దగ్గర వెళ్ళలేదు సరే కదా, మిగతా వాళ్ళు మరి యాజకుల దగ్గరికి వెళ్ళాలో, వాడు సినిమాకి వెళ్ళారో, మరి చర్చికి వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు.
మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ ఒకడు మాత్రము తిరిగి ప్రభుని గణపరిచాడు, ఆరాధన చేశాడు. కానీ ప్రభు అడుగుతున్నాడు అకౌంటబిలిటీ, లెక్క అడుగుతున్నాడు. మిగతా 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదు. అంటే ఈ 9 మంది దేవుని మహిమపరచడానికి తిరిగి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ అన్యుడు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా? నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. నీ విశ్వాసము. మరి గతించిన వారంలో మరి ఏదో మీటింగ్లో మాట్లాడాను. ఒక రక్తస్రావం కలిగే స్త్రీ ప్రభువును ముట్టి స్వస్థత పొందింది. గుడ్డివాడు శీలోమని కోనేటికి వెళ్ళి స్వస్థపరచబడ్డాడు. మరి కుంటివాడు, నువ్వు లేచి మా దగ్గర ఉన్నటువంటి యేసుని నీకు ఇస్తున్నాము. పేతురు యోహానులు మందిరంలోనికి వెళుతుంటే, దేవాలయంకి వెళుతుంటే ఆయనకి ఏమైనా దొరుకుతుందా అని వీడు ఎదురు చూస్తున్నాడు. వీడు ఎదురు చూసేది రూపాయి 10 రూపాయల కోసం చూస్తున్నాడు. కానీ యేసు నామంలో నువ్వు లేగు బాబు, మా దగ్గర ఏముందో అది నీకు ఇస్తున్నాము అని చెప్తే, యేసు నామంలో లేగు అంటే లేచి దిక్కున లేచి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికైనా సరే స్వస్థత అనేకమైన రీతిలో దేవుని బిడ్డలు రుచి చూశారు. ఆయన నమ్మిన బిడ్డలు, నమ్మని బిడ్డలు అనేక మంది దేవుని నుంచి స్వస్థత పొందిన వాళ్ళు. మెయిన్ రీజన్ ఒకే ఒకటి, విశ్వాసము. వాళ్ళలో ఉన్న విశ్వాసం వాళ్ళని లేవనెత్తింది, పరిగెత్తేలా చేసింది. ప్రియమైన దేవుని సంగమా, చర్చికి వెళ్ళడము, వాక్యం వినడము సరిపోదు. నీలో విశ్వాసము పెంపొందింపు చేసుకోవాలి. నీలో విశ్వాసము పెంపొందింపు చేసుకోవాలి. మాట్లాడిన మాటను బట్టి, ఎవరి దగ్గర నుండి వచ్చింది ఆ మాట, దాన్ని బట్టి నీ యొక్క విశ్వాసం స్టాండర్డ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మోదీ గారు ఫోన్ చేసి రేపు మరి నీకు పలానా దగ్గర జాబ్ ఇస్తాను అన్నాడు అనుకోండి, నమ్ముతామా లేదా? 100% నమ్ముతాము. ప్రైజ్ ది లార్డ్. మాట ఇచ్చిన వ్యక్తిని బట్టి మనం నమ్ముతాము. యేసు చెప్పాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. వాడు వెళుతూ ఉండగా స్వస్థత వచ్చింది. ఒక్కడు మాత్రం తిరిగి తీసుకున్న స్వస్థతకి మేలుకు ప్రతిగా ప్రభుని స్తుతించాడు, గణపరిచాడు. మిగతా 9 మంది అడ్రస్లు లేవు. ఆ మిగతా 9 మందిలాగా మనం ఉన్నామా? మేలు పొంది మేలుకు తగిన రీతిలో ప్రవర్తించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి మనం ఏ స్థితిలో ఉన్నాము? బైబిల్లోంచి కొన్ని మాటలు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. మరి ఇది ప్రసంగి 17వ అధ్యాయము, ప్రసంగి కాదు, సామెతలు, ప్రొవర్బ్స్ చాప్టర్ 17, సామెతలు 17వ అధ్యాయము 13లో మేలుకు తగినగా మేలుకు ప్రతిగా కీడు తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎవరైనా మేలు చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాం? మేలు చేస్తాం. ఎవరైనా కప్పుడు కూరిస్తే మనం కూడా కప్పులో కూరిస్తాం. ఇది మానవ సహజం. ప్రైజ్ ది లార్డ్. మేలు చేస్తే వాళ్ళకి మేలు చేస్తాం. కొన్ని సందర్భాల్లో మేలు చేసిన వాళ్ళకి ఏమంటారు? ఇంటి వాసములు లెక్క చూసే వ్యక్తి అంటాడు. మేలు చేసిన వాడికి కీడు చేస్తారు కొంతమంది. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి మేలు చేసిన వ్యక్తికి కీడు చేసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, సౌలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీయండి, 1 సామ్యుయేలు 24వ అధ్యాయము, 1 సామ్యుయేల్ చాప్టర్ 24 వర్స్ 17. 1 సామ్యుయేలు 24వ అధ్యాయము 24లో 17. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు అంటే సౌలు అపకారము చేశాడు, అపకారము తలంచాడు, దావీదును చంపాలని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు గుర్తించాడు,
ఏమని? దావీదు నాకంటే నీతిపరుడు. మనం ఏమంటాం? నేనే నీతిమంతుడిని అంటాం. మానవ సహజం. ప్రతి మనిషి కూడా ఏమంటాడు? నేను మాట్లాడింది రైట్, నేను చేసిందే న్యాయం అని మనిషి యొక్క వాదన. కానీ సౌలు ఆయన ఒప్పుకున్నాడు, నీవు మాత్రం నాకంటే నీతిమంతుడవు, నీవు మాత్రం నాకంటే నీతిమంతుడవు. అసలు సౌలుకి ఎందుకు ఆ యొక్క బుద్ధి వచ్చింది? ఒక 2 పేజీలు వెనక్కి వెళితే ఎప్పుడైతే దావీదు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌలు 1000 కొలదిని దావీదు 10,000 కొలది చంపారు అని చెప్పి వాళ్ళు కేకలు వేస్తున్నారు. వాళ్ళు కేకలు వేస్తుంటే సౌలు అది భరించలేకపోయినాడు. 18వ అధ్యాయము 7వ వచనము. 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులను హతం చేసిరి. ఏమిటి వీళ్ళు అరుస్తున్నారు, పాడుతున్నారు? సౌలు 1000 కొలదిని దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశారని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు? అవును అనుకున్నాడు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దావీదుని లేపేయాలి అని వెంట పడుతూనే ఉన్నాడు. మరి దావీదు ఏం చేయాలి? వీడిని ఉంచితే ఎప్పటికైనా నన్ను లేపేస్తారు కనుక వాడిని చంపాలి అనుకోవాలి. మనుషులు నార్మల్గా అదే చేస్తారు. ఒక వ్యక్తిని నీ అంతు చూస్తానని ఛాలెంజ్ చేసినందుకు గాను వాడిని లేపేశారు. ప్రస్తుతము జరిగే లోకంలో జరిగే స్థితి అది. కానీ దావీదు ఏం చేశాడు? మరి దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు, దేవుని అభిషేకించిన వారిని ముట్టే అధికారం నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు కనుక సౌలుకి ఏ అపాయము తలపెట్టలేను నేను అని దావీదు తప్పించుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా సౌలుకి వ్యతిరేకంగా ఆలోచించలేదు, సౌలు మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. చూడండి, కీడుకు ప్రతిగా ఏం చేశాడు? మేలు చేశాడు. చూస్తున్నారు తేడా? మేలుకు ప్రతిగా మేలు చేయడము, మేలుకు ప్రతిగా కీడు చేయడము, కీడుకు ప్రతిగా కీడు చేయడము, కీడుకు ప్రతిగా మేలు చేయడము కూడా ఉంది. దావీదు చేసింది కీడుకు ప్రతిగా మేలు చేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. మనకు మనమే జవాబు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ చేతికి అప్పగించాడు, కానీ ఆయన గుర్తించింది ఏంటి? నీవు నాకంటే నీతిపరుడవు, నీవు నాకంటే నీతిమరుడవు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ 2 తిమోతి 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనములు చూద్దాము. 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 1 and 2. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులు. చాలండి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతిలో ఉన్నాము, 3వ అధ్యాయము 1-2 వచనములు అన్నమాట. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వస్తున్నాయి తెలుసుకో. ఎందుకంటే స్వార్థ ప్రియులు, మనుషులు ఎలాగ ఉంటున్నారు? స్వార్థ ప్రియులు. నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, తర్వాతే అవతల ముందు నేను. ఇంకొంచెం బయటికి వెళ్ళింది అనుకోండి, ఇంక అందరికంటే ముందు నేనే, తర్వాత వీలైతే మిగతా వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్వార్థముతో నిండి ఉన్నారు మనుషులు. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు. వీటి గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మాటలు మీకు అర్థమవుతున్నాయి. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు.
కృతజ్ఞత లేనివారు. మరి ఆరాధన కంటే ముందు చాలా విషయంలో మాట్లాడాను. లోకంలో ప్రజలు, పిల్లలు, తల్లిదండ్రుల పట్ల, అధికారుల పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత లేని జీవితము. ఆ 9 మంది కృతజ్ఞత లేనివాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత లేనివారు. ఆ ఒక్క వ్యక్తి కూడా అతనిలో ప్రేమ, ఆ యొక్క శక్తి, దేవుని మీద తనకున్న ఫేవర్ అనేది ఎలాగ చూపించుకున్నాడు, దేవుని మీద తనకున్న ప్రేమను ఏ విధంగా కనపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క గొప్పతనమును ఎంతగా గుర్తించడంటే తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కేకలేసుకొని తను పొందినటువంటి ఆ యొక్క స్వస్థతను బట్టి ఆ యొక్క లోపటి నుండి శక్తి వచ్చింది. ఆ యొక్క సంతోషం అనేది వెల్లడి చేసి ఉన్నాడు. చాలామంది వాళ్ళలో ఉన్న సంతోషం వెల్లడి చేయలేదు. ఆహా చేసావు, కూర బాగుంది. కొంతమంది అబ్బా ఏం ఉండవా పొగుడుతారు. ప్రెసర్. కొంతమంది ఏం చేసావులే, ఆవిడ ఇంకా బాగా వండుతుంది, ఆవిడ ఇంకా బాగా వండుతుంది, నువ్వు ఇలా చేసావు. కానీ వాళ్ళు మెచ్చుకోలేదు సరి కదా, ఇంకొక ఆవిడని తీసుకొచ్చి పెడుతున్నాడు. అక్కడ ఏమవుద్ది, ఇక్కడ ఉన్న నీరసం ఇంకా డబల్ నీరసం అయిపోద్ది, డబల్ నీరసం అయిపోద్ది. సో వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ గుర్తించాలి, ఘనపరచాలి. ప్రెస్లో ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, చదువుకునే పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ కొన్నిట్లో మంచి మార్కులు వచ్చినందుకు గాను దాన్ని బట్టి మీరు ఘనపరచండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మిగతావి నెక్స్ట్ టైం వాడు ఫెయిల్ అవ్వకుండా చదువుతారు. నీ బతికింతే, నువ్వు ఎప్పుడు పాస్ అయ్యావు కనుక అన్నావు అనుకోండి, ఇంకా పూర్తిగా డిస్కరేజ్ అయిపోతారు. వాళ్ళలో ఉన్న మంచితనమును మీరు పైకి లాగి దాన్ని ఘనపరచాలి, పైకి తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా మరి మంచిని నువ్వు అభినందించాలి. ప్రైజ్ ది లార్డ్. నలుగురిలోని 10 మందిలోని నువ్వు ఎప్పుడైతే అభినందిస్తావో వాళ్ళలో ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మరి తల్లిదండ్రులకు అవిధేయులు ఎందుకు అవిధేయులు అవుతున్నారు? లోకాన్ని బట్టి, లోకం యొక్క ఆచారాలు బట్టి, లోక స్నేహితుని బట్టి వాళ్ళతో కంపేర్ చేసుకుని, వాళ్ళకి కంపేర్ చేసుకుని, వాళ్ళ డాడీ వాడి కోసం ఆ కారు కొన్నాడు, ఈ బండి కొన్నాడు, కొత్త బట్టలు కొన్నాడు, మంచి ఫోన్ కొన్నాడు, వాళ్ళని కంపేర్ చేసుకుని లోకస్తులతో మనము కంపేర్ చేసుకుని ఏమవుతున్నాం? కిందకి వెళ్ళిపోతున్నాము. సో పొందిన మేలుకు ప్రతిగా మనం ప్రవర్తించము. మీ తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల పొందినటువంటి మేలుకు ప్రతిగా ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ప్రైజ్ ది లార్డ్. అదొక రైట్గా ఎవరైనా ఏదైనా సాయం చేస్తే అది నా హక్కు అనిగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి నిన్ను పెంచి పోషించి నీ కోసం అనేకమైన కూరలను పంపిస్తూ ఉంటే కృతజ్ఞత లేదు సరికదా, అది రైట్గా ఫీల్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని వదిలేయండి. లెట్ ద లార్డ్ డీల్ విత్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా ప్రతి ఒక్కరు కూడా? ప్రభు వాళ్ళని డీల్ చేయనివ్వండి. మనం ఎవరిని కూడా మార్చలేరు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా మార్చలేరు. కొంతవరకు నువ్వు ఎగిరే వరకు సహాయం చేస్తావు. మరి ఒక్కసారి కూడా ఆ పిట్టలు, ఆ పక్షి దానికి సహాయం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నా కళ్ళ ముందే ఎగరడము, గెంతడము ప్రారంభించాయి. నా కళ్ళ ముందే ఎగరడము, గెంతడము ప్రారంభించాయి. నేను ఎంతో ప్రేమతో వాటిని పట్టుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదు. ఇంకా ఎగరడం అక్కడ తల్లి తండ్రి 2 కూడా పైన ఉన్నాయి. కంగారు ఇటు అటు ఎగిరాయి. కానీ అవి కానీ ఏది నా దగ్గర రాలేదు. అవి ఎగురుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజు వరకు ఏది కనబడలేదు. కానీ మనం పట్టుకొని వేలాడుతుంటాం. ఏ అమ్మమ్మలైనా, ఏ నానమ్మలైనా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పిల్లల వెనకాల మీరు పడ్డారా? దేవుని వాక్యం అంగీకరించట్లేదు. నువ్వు చేయగలిగిన సహాయం చెయ్యి. దట్స్ ఆల్. నీ స్తోమతకు మించి నిన్ను నీవుగా ఇబ్బందుల్లో పెట్టుకొని, నిన్ను నీవుగా కష్టంలో పెట్టుకుని, ఇరుకులో పెట్టుకొని సహాయం చేయడానికి వెళ్ళొద్దు. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు నీ చేసే సహాయాన్ని ఆయన ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దాన్ని ఆశీర్వదించాలి. ఏదైనా సరే నువ్వు ఇచ్చిన 10 రూపాయలు దేవుడు ఆశీర్వదించాలి. ఆ యొక్క ఆశీర్వాదం లేకపోతే అది వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండదు. వాటిని ఎంతో ప్రేమించాను, వాటిని ఎంతో పట్టుకుందాం అనుకున్నాను, కానీ నా కళ్ళ ముందు ఎగురుకొని వెళ్ళిపోయాయి. అటు రీతిలో కాకుండా పిల్లలు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు.
అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు, దూరంగా ఉండు. ఇట్టి వారికి దూరంగా ఉండు. మరి మన యొక్క ప్రేయర్లో చాలామంది అమ్మమ్మలు, నానమ్మలు ఉన్నారు, ఇన్క్లూడింగ్ మీ. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉన్నారు. వాళ్ళు వెనకాల పడుతున్నారా? మిమ్మల్ని మీరు ఇరుకుల్లో పెట్టుకోవద్దు. దయచేసి మిమ్మల్ని మీరు ఇరుకుల్లో పెట్టుకోవద్దు. చెయ్యలేని దానికి వెళ్ళి సహాయం చేద్దాం అనుకుని నిన్ను నీవు అప్పులు పాలవద్దు. నిన్ను నీవు బాధలు, శ్రమలో, ఇరుకుల్లో పెట్టుకోవద్దు. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ప్రతి జీవి కూడా తను తాను ఎగరగలిగే కృప ఇస్తాడు. మనము సహాయం చేసినంత వరకు ఏమవుద్ది? వాళ్ళు అలాగే ఉంటారు. అది తెచ్చి ఫుడ్ పెట్టినంత వరకు అలాగే నోరు చాపుకొని ఉంటాయి. వాటికి ఎగరడం ఎప్పుడైతే వచ్చిందో, ప్రైజ్ ది లార్డ్, ఎగరడం నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం నేర్పించండి మీ పిల్లలకి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల కృతజ్ఞత కలిగిన జీవితం నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. ఆ 9 మంది ఎక్కడ కృతజ్ఞత లేని వాళ్ళు? ఆ 9 మంది ఎక్కడ అకౌంటబిలిటీ? ఆయన లెక్క అడుగుతున్నాడు. ఆ 9 మంది ఎక్కడ? ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క విశ్వాసంలో మనం పెరుగుతున్నాము. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఆయన మాటలు వెనకాల వెళుతున్నామా? ఎ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఏదో ఒక స్టోరీ, ఒక ఉపమానం చదివేసి ముగించేది కాదు. క్రీస్తు మీద కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మన పితరులు చేసిన విశ్వాసం మీద కట్టుకుందాము. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోవు. నువ్వు కృంగిపోతున్నావు అంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడలేదు. ఉంటున్నారా? క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినట్లయితే నువ్వు కృంగిపోవు. జీవితంలో వచ్చిన ఏ పరిస్థితి కూడా ఆయన సెలవు లేనిదే ఏ తల వెంట్రుకలో ఒక్కటి రాలదంట. అంటే ఆయన అబద్ధికునిగా చేస్తున్నావు. నీ తండ్రిని నువ్వు అవమానపరుస్తున్నావు. నువ్వు బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు అంటే నీ తండ్రిని నువ్వు అవమానపరుస్తున్నావు. అది తగినదే నా కుమారునికి, అది నా కుమార్తెకి తగినదే అనుకోండి. విడిపించగల సమర్థుడు ఆయన. ఓకే, మరి ముగింపులోకి వస్తున్నాను. మా లూకాసు వార్త మరలా అక్కడికి వెళదాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క 12 మందిలో, 10 మందిలో కృతజ్ఞత లేనివారు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత లేనివారు. వాడు సమరయుడు. తర్వాత అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఆ 90 ఎక్కడా? ఆ 9 మందిలోకి మనం వెళ్ళొద్దండి. కృతజ్ఞత లేని వాళ్ళలోనికి మనం వెళ్ళొద్దు. కృతజ్ఞత కలిగి ఉందాము. ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహింపరచడానికి వచ్చాడు ఆ యొక్క సమరయుడు. దేవుడు ఎవరో తెలియనివాడు దేవుని మహిమపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. మరి నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు మా ఆఫీసర్, నేను మల్కాపురం బ్రాంచ్లో పనిచేస్తున్నాను. అక్కడ మా యొక్క మేనేజర్ ఒక ఆయన, నేను బ్యాంకుకి వెళ్ళేసరికల్లా ఇలా టైం చూసేవాడు. బ్యాంకుకి వెళ్ళేటప్పటికల్లా ఇలా టైం చూసేవాడు. ఓహో, నువ్వు లేటుగా వచ్చావు సుమా అని చెప్పడానికా? అర్థమవుతుందండి? మీరు వచ్చినప్పుడు నేను ఇలా టైం చూశాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది, ఓహో నేను లేటుగా వచ్చాను, అందుకే పాస్టర్ గారు వాచ్యం చూస్తున్నారు. ప్రైస్తలో నా హృదయంలో ఎంతగానో బాధపడ్డాను. మా మేనేజర్ వాచ్ చూస్తుంటే నాకు ఎంతగానో బాధేసేది. ఏం చేస్తాను? అతనితో గొడవ వేసుకుంటానా? ఏం చేస్తాను? ప్రభువా, ఆయనకి సువార్త ఎలా చెప్పాలి, నీ ప్రేమను గురించి ఎలా చెప్పాలి ప్రభువా అని నా హృదయంలో ప్రార్థన మాత్రం చేస్తాను. ఆయనతో పోరాడలేను, ఎందుకంటే నేను గుమస్తాని, ఆయన మేనేజరు. ఆయనతో పోరాడలేను. నోరు మూసుకొని బాధపడుతూ వేరే దిక్కు లేక ఆయన కోసం ప్రార్థన మాత్రం చేశాను. ఒక సమయం వచ్చింది, మేము ఎక్కడికో సువార్తకు వెళుతున్నాం. ట్రైన్ ఎక్కాం, సింహాద్రి ట్రైన్ ఎక్కాం. ఆయన కూడా మాతో పాటు ఎక్కాడు, కూర్చున్నాడు. అందరూ కూడా మన విశ్వాసులు,
అందులో అందరూ కూడా విశ్వాసులే. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి. నేనేం చెప్పాలా అని చూస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను. అప్పుడు ట్రైన్ రైల్వే స్టేషన్లోంచి బయటకు వచ్చింది. స్టేషన్ పక్కన ఏముంటాయి? చెట్లు, తుమ్మ చెట్లు, గచ్చ పొదలు ఉన్నాయి కదండి, ముళ్ళు చెట్లు, అవునా కదా? ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు అన్నీ ఉంటే నేను వాటిని చూస్తూ గుర్తొచ్చింది. ఆయనతో ఒక మాట చెప్పాను, ఇవి ఎందుకు వచ్చాయో తెలుసా అండి అన్నాను. అలాగే వచ్చాయండి, వాటంతటే వచ్చాయండి అన్నాడు. లేదండి, దేవుడు భూమిని శపించాడు. ఎప్పుడు అయితే దేవుడు తినొద్దు అన్న ఫలము బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దానికి స్టోరీ బైబిల్లో ఉంది, దానికి స్టోరీ బైబిల్లో ఉంది. దేవుడు తినొద్దన్న ఫలము తిన్నాడు గనక, దేవుడు మరి చెయ్యొద్దన్న పని చేశాడు గనక, పాపము చేశాడు, అవిధేయత చూపించాడు గనక దేవుడు ఆదాముని శపించాడు, భూమిని శపించాడు, అవ్వను శపించాడు. భూమిని శపించాడు కనుకనే అది ఏ ఇండస్ట్రీ లేకుండా, ఏ శ్రమ పడకుండా, విత్తనం వేయకుండా, నీళ్లు పోయకుండా పెరిగేవి ముండ్ల పొదలు, గచ్చ పొదలు. దేవుడు వాటిని శపించాడు. కానీ ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. యేసు ప్రభువును నామంలో మేము ప్రార్థన చేస్తే మాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు యేసయ్య అని యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తే ఆయన వింటూ ఆయనలో ఆయనే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. ప్రభు నన్ను క్షమించండి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆయన తనలో తాను ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ట్రైన్ దాటింది, దువ్వాడ దాటింది. దువ్వాడ దాటేటప్పటికల్లా ఆయన హృదయంలో ఏదో మార్పు వచ్చింది. అనకాపల్లి వచ్చేటప్పటికల్లా ఆయన ఆపుకోలేకపోయాడు, తనలో ఉన్న ఆనందాన్ని ఆపుకోకలేకపోయాడు. కుమార్ గారండి, మీరు చెప్పినప్పటి నుంచి నేను వింటున్నాను, నాకు 20 సంవత్సరం నుండి గ్యాస్ ట్రబుల్ అండి, కడుపులో మంట, గుండెల్లో మంట, లోన మంట, నేను భరించలేను. పొద్దున్న 6 గంటలకు ముందే భోజనం చేసేయాలి, తర్వాత ఏమి తిన్నా సరే నాకు గ్యాస్ ట్రబుల్, మంట అండి. కానీ మీ మాటలు విన్న తర్వాత ఏదో నాకు వచ్చిరాని మాటలతో నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను బాగు చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. అనకాపల్లి వచ్చేటప్పటికల్లా అతనిలో ఉన్న ఆనందము పట్టలేనిది. ఎందుకు? ఎన్నో సంవత్సరములుగా పడే బాధ నుంచి ఆయన విముక్తి పొందాడు. అతనిలో ఉన్న సంతోషము బయటపడింది. చూస్తున్నారా? అక్కడితో ఆగలేదు ఆయన. నాకంటే ముందుగా మరలా బ్యాంకుకు వచ్చి మిగతా క్రైస్తవులను పిలిచి, మీరేమి క్రైస్తవులయ్యా, విజయ్ కుమార్ చూడండి ఈ మాట చెప్పాడు, ప్రభు నన్ను బాగు చేశాడు, మీరేం ప్రార్థన చేస్తున్నారని మిగతా క్రైస్తవులను పిలిచి వాళ్ళని తిట్టాడు. మీరేమి క్రైస్తవులయ్యా, ఇలాగ ఉండాలి క్రైస్తవుడు అంటే, ఆయన నా కోసం ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను బాగు చేశాడు అని చెప్పాడు ఆయన. అర్థమవుతుందండి? సో దేవుని నుంచి మేలు పొందినప్పుడు హృదయంలో బయటకు వస్తుంది, హృదయంలో నుండి సంతోషము బయటకు వస్తుంది. ఈ యొక్క 10 మందిలో ఈ వ్యక్తి కూడా ఉన్న అనారోగ్యము పోయిందంటే ఏ ఒక్కరి చేత స్వస్థత రాదు. మరి ఆశ్చర్యకరంగా తను ఎప్పుడైతే స్వస్థత పొందాడో మిగతా 9 మంది ఎటు వెళ్ళారో తెలియదు. ఒక్కడు వెళ్ళి ప్రభువుని స్తుతించాడు, ఘనపరిచాడు, ఆరాధన చేశాడు. మిగతా వాళ్ళు ఎక్కడా? ఆ మిగతా వాళ్ళలో మనం ఉండొద్దు. అకౌంటబిలిటీ, దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళ వలె ఉన్నాం. దేవుని నుంచి మేలు అనుభవించావా, దేవుని ఘనపరచాలి, లేకపోతే లెక్క అప్పచెప్పాలి. ఆ స్థితిలో మనం ఉండొద్దు. ప్రజల ముందు, అన్యుల ముందు, అలాగే సంఘములోని కూడా ప్రభుని ఘనపరుచుదాము, మహింపరుచుదాము. ఓకే, వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆన్లైన్లో ఎవరైనా ప్రార్థన చేయగలరా? ఆన్లైన్లో ఉన్నవాడు చెప్పబడిన మాటలు బట్టి